కాకపోతే మనం ఎక్కడ తప్పు పడతామంటే, నీ తల్లి వద్దు, తండ్రి వద్దు, ఏమీ వద్దు, కేవలం నా కోసమే బతుకు అంటే మనం ఆవిడని తప్పు పట్టొచ్చు. కానీ ఇక్కడ ఆ సమస్య లేదు. ఈ అడ్డగాడిలా తిరుగుతున్నాడు ఊరి మీద పడి. మరి తిరుగుతుంటే అమ్మాయి ఎందుకు ఊరుకుంటది? సరే, అర్థం చేసుకుంది, చూసింది. ఆధారాలు లేకోకుండా మాట్లాడితే అతని మీద నిందలు ఎలా వేస్తున్నావు, నీకే నీకేం తెలుసు అని మాట్లాడారనుకోండి, నువ్వు ఎట్లా అంటున్నావు, ఇది క్రూయల్టీ. ఇప్పుడు నా భార్య నన్ను అనుమానిస్తుంది, నా మీద అందరికీ చెడుగా ప్రచారం చేస్తుంది అని క్రూయల్టీ గ్రౌండ్స్ కింద అతను డివోర్స్ చేసుకోవచ్చు. అందుకని ఏం చేసింది, ఇప్పుడు అసలు ఆ అవకాశం కూడా అతనికి లేకోకుండా ఈమె కొన్ని సాక్ష్యాధారాలు సేకరించి పెట్టుకుంది. ఇప్పుడు దీన్ని కూడా తప్పు అంటున్నారు కొంతమంది. అసలు ముగ్గురు మీద ఎట్లా పెడుతుంది? ఇలా రకరకాల వాదనలు ఉన్నాయండి. ఎన్ని వాదనలు ఉన్నప్పటికీ ఈ ఇద్దరి మధ్యలో ఇవాళ రీతు చౌదరి వచ్చి చేరింది. రీతు చౌదరి విషయంలో కూడా చాలా మంది ఏమంటున్నారంటే, ఆమె ఇప్పుడు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది కదా, ఎక్కడో బిగ్ బాస్ లో ఉంది, ఈ టైంలో బయట పెట్టడం ఏంటి అని. కానీ ఆ అమ్మాయి బిగ్ బాస్కి వెళ్ళక ముందు నుంచి నా భర్తకు వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి అని ఆమె చెప్తున్నప్పుడు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు, మరి ఆమె ఎందుకు ఇంత నోరు చేసుకోవాల్సి వచ్చింది అంటే, ఇంట్లో ఏమి అడక్కోకుండానే ఇక్కడ దాకా వచ్చి ఉంటుందా? అమ్మాయి డెలివరీ అయింది, డెలివరీ అయిన టైంలో అమ్మాయి లావ్ అయిపోయిందని ఆ అమ్మాయిని బాడీ షేమింగ్ చేశాడు. పెళ్ళప్పుడు ఉన్నట్లే అందరూ ఉంటారా? ఇప్పుడు పిల్లల్ని కనకపోయినా బాణపట్లు వచ్చే మగవాళ్లే ఉన్నారు ఈ రోజుల్లో. అందరూ జిమ్ములకి వెళ్ళి కసరత్తులు చేసి మగవాళ్ళు అందరూ 6 ప్యాక్లు మెయింటైన్ చేస్తున్నారు ఈ దేశంలో. లేదు కదా. మరి ఆడవాళ్ళు పెళ్ళి అయిన తర్వాత, డెలివరీలు అయిన తర్వాత లావ్ అవ్వకుండా ఎలా ఉంటారు? వాళ్ళకు ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ మామూలు పరిస్థితికి రావచ్చేమో గాని అది చాలా కష్టమైన పని. ఇప్పుడు డెలివరీ అంటే నాకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లా. అత్యంత బాధాకరమైన ఒక పరిస్థితి. చావుదాకా వెళ్ళొచ్చినట్లు అనిపిస్తుంటది. ప్రతి ఒక నొప్పిలోనూ, ప్రసవ వేదనలో ప్రతి నొప్పిలోనూ ఇంక నా ప్రాణం పోతుంది అనిపిస్తుంది. ఇది ఎంత చెప్పండి, ఇవి పుస్తకాల్లో చదువుతారు కదా మగ డాక్టర్లు, ఎవ్వరికీ అర్థం కాదు. కన్నమ్మకే తెలుస్తుంది కన్న నొప్పులు ఏంటో. అన్ని నొప్పులు పడి బిడ్డల్ని కని వాళ్ళకి పాలు ఇచ్చి వాళ్ళని పెంచి పెద్ద చేసి నిద్రలేని రాత్రులు గడిపి చంటి పిల్లలతోటి, ఈ పిల్లల పెంపకంలో వీళ్ళు ఒక డస్ట్బిన్ లాగా తయారయ్యి ఆ పిల్లలు వదిలిపెట్టిన తిండంతా వీళ్ళు తిని నానా రకాలుగా ఉంటుందండి. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలం, ప్రతి బేబీ పుట్టినప్పుడు ఒక 3 సంవత్సరాల కాలం వాళ్ళది కాదు. వాళ్ళకి సినిమాకి వెళ్ళడానికి ఉండదు, బ్యాక్ పెయిన్ వస్తుంది. అలాగే రకరకాల స్టార్టింగ్ లో రకరకాల వికారాలు ఉంటాయి. మార్నింగ్ సిక్నెస్, వేవిళ్ళు అంటారు. ఇలా రకరకాల ప్రతిరోజు ఒక కొత్త సమస్య వస్తూ ఉంటది. మాతృత్వాన్ని గురించి వర్ణించమంటే ఆడవాళ్ళకన్నా మగవాళ్లే ఎక్కువ వర్ణిస్తారు. నేనేం కాదనట్లా, నిజంగా కూడా మాతృత్వం వరమే, నేనేం అనట్లేదు, చాలా ప్రౌడ్ గా చెప్పొచ్చు. కానీ ఆ బాధలకి అవుట్కమ్ భర్త సహకారం ఉందనుకోండి, ఈ భార్యలు ఆ బాధను మర్చిపోతారు. కానీ నువ్వు బిడ్డను కానొచ్చు, కానీ నాకు మళ్ళీ పెళ్లి రోజులాగా తయారవ్వాలి అంటే ఎట్లా కుదురుతుంది? అలాంటి ఉద్దేశమే ఉంటే గనక ఇద్దరు ఒక మాట అనుకుని పిల్లల్ని కనమాకండి. ఇప్పుడు చాలా మంది పిల్లల్ని కనట్ల ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉంటున్నారు, పేరెంట్స్ అవడానికి ఇష్టపడతల. ఇదొక కొత్త న్యూ ట్రెండ్ ఇవాళ ప్రపంచం మొత్తం వచ్చింది, ఇండియాలో కూడా వచ్చింది. ఇప్పుడు కొంత పిల్లల్ని కనట్లే, కుక్క పిల్లల్ని పెంచుకుంటున్నారు, పిల్లల్ని పెంచుకుంటున్నారు. లేదు అనుకుంటే అనాథాశ్రమాల దగ్గర నుంచి పిల్లల్ని తీసుకొచ్చుకుని పెంచుకుంటున్నారు. ఎవరిష్టం వాళ్ళది. మరి నీకు నీ భార్య అలాగే మెరుపు తీగలాగా ఉండాలి అని అనుకుంటే, ఆమెకు కూడా ఇష్టమైతే బలవంతం చేయడానికి కూడా లేదు. ఆమెకు పిల్లలు కావాలనుంటే ఖచ్చితంగా కనాల్సిందే. కానీ అది మీ అండర్స్టాండింగ్ లో జరగాలి. ఆమె లావైంది అని చెప్పి ఆమెని బాడీ షేమింగ్ చేసి, ఆమె డిప్రెషన్కి గురైపోయి, ఆమెకు పాలిపిటేషన్స్ వచ్చేసి, చేతులు కాళ్ళు వణికేసేసి, మెడనరాలు వణికి ఆమె చెప్తుంది ఇంటర్వ్యూలో, అవి ఏవి అబద్ధాలు కాదండి, నా ప్రమేయం లేకుండా నా భుజాలు కదులుతుంటాయి అని చెప్తుంది. ఒక రకమైన పరిస్థితిలోకి, మానసిక స్థితిలోకి అమ్మాయిని నెట్టేశాడు. ఇప్పుడు ఇతను ఆనందం ఇతను చూసుకున్నాడు. మరి ఇప్పుడు ఇవి మాట్లాడొద్దా?
పైగా ఇలాంటి విషయంలో వాళ్ళ మామగారు ఒక గమ్మత్తైన మాట అన్నాడు. నేను మా బావగారు ఇద్దరు వెళ్ళాము. బావగారు అంటే ఆ అమ్మాయి తండ్రిగా ఉంది బహుశా. వాళ్ళు ఏదో పేచీలు పడుతున్నారు అంటే నేనేమో గౌతమిని సపోర్ట్ చేశాను, ఆయనేమో వాళ్ళ మా మా అబ్బాయిని సపోర్ట్ చేశారు. సరే ఇద్దరిని ఎట్లా కొట్లా కలిపాము, ఉన్నారు బాగానే ఉంటున్నారు కదా అనుకున్నాము, మళ్ళీ గొడవలు పట్టడం మొదలెట్టారు. అసలు మాకు తెలియదు, ఒక రోజు మేము వచ్చినప్పుడు గొడవ పడుతుంటే నేను రాత్రి 2 వెళ్ళిపోయానని చెప్తున్నాడు. వెళ్ళిపోవడం ఏంటండి, కూర్చుని మాట్లాడాలి కదా. అసలు ఈ అమ్మాయి ఏం చెప్తుంది అతని గురించి, ధర్మా మహేష్ గురించి ఈ అమ్మాయి ఏం చెప్తుంది? పోనీ ఈ అమ్మాయి గయ్యాళిది అనుకుందాం, ఇతను ఏం చెప్తున్నాడు భార్య గురించి? మరి ఇప్పుడు ఇంతంత ఉద్యోగాలు చేస్తూ అదే ఇంతంత వ్యాపారాలు చేస్తున్నారు, సినిమాల్లో చేస్తున్నారు, అట్లాంటిది ఒక పైగా ప్రేమ వివాహం, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అవకాశం లేదు ఇప్పుడు, ఎలాగో పెళ్లి అయిపోయింది కాబట్టి మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు కదా. అంటే అతను దేనికి లొంగే రకం కాదు. ఇంకొక విషయం కూడా వచ్చింది ఏంటంటే, ఒక రోజు రాత్రిపూట అతను గొడవ పట్టడానికి వస్తున్నాను అని చెప్పి ఫోన్ వస్తే ఈమె షీటీమ్స్ కు ఫోన్ చేస్తే తెల్లారి పొద్దున్నే కౌన్సిలింగ్ కి రమ్మని చెప్పారు. కౌన్సిలింగ్ లో అతను ఒప్పుకున్నాడంట, అవును నేను అమ్మాయిలతో తిరుగుతాను అని. మరి ఇలాంటప్పుడు అమ్మాయి ఏం చేయాలి చెప్పండి? బయటకు వచ్చి చెప్పడం తప్పు అంటున్నారు. మరి అమ్మాయికి న్యాయం జరిగేది ఎట్లా? పోని ఇతని దగ్గర ఏమన్నా ఒక మహత్యం ఏమైనా ఉందా? అదేంటంటే ఈమె పెళ్లి కాని అమ్మాయిగా మార్చగలిగే టెక్నిక్ ఏమన్నా ఉందా అతని దగ్గర? పెళ్లి అయిపోయింది, నీతో కాపురం చేసిన ఓ బిడ్డను కన్నది, పైగా అనారోగ్యం కూడా కొని తెచ్చుకుంది. ఇవన్నీ లేకపోకుండా పూర్వం గౌతమి చౌదరి లాగా నువ్వు తయారు చేసి ఇచ్చేటట్లయితే ఆ అమ్మాయిని, నువ్వు వెళ్ళిపో అమ్మాయి జీవితంలో నుంచి. ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోద్ది సంతోషంగా జీవితంలో నుంచి. అంటే ఇప్పుడు పిల్లల్ని కన్నా పెయిన్ ఈమెకే ఉండాలి, లావైన దాని తాలూకు బాడీ షేమింగ్ ఈమె పడాలి, పిల్లోడిని ఈవిడే పెంచుకోవాలి, అష్ట కష్టాలు పడి వీడు మటుకు ఊరి మీద పడి అంబోతులాగా తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ దీన్ని సమర్థించే వాళ్ళు కొంతమంది మేల్ యాక్టివిస్టులు ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఈ మేల్ యాక్టివిస్టులు, వాళ్ళకి కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళకి కూడా కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో ఇలా జరిగితే కరెక్టే అంటారా? పోని ఇంకో మాట కూడా అనుకుందాం, అసలు ఈ గౌతమి చౌదరి అసలు అతను ఇంట్లో ఉండే పరిస్థితులు ఉండనివ్వకుండా గంప గయ్యాళ్ళలాగా నానా కష్టాలు పెడుతుంది అతన్ని అనుకుందాం. అనుకున్నప్పుడు ఏం చేయాలి? వేరుపడిపోయి ఆమె నుంచి ఆమెకు ఒక లీగల్ నోటీస్ ఇచ్చేసి, విడాకుల నోటీస్ ఇచ్చేసేసి, ఆయనకి నచ్చినట్టు సహజీవనాలు చేస్తాడో, అయినా చేయకూడదు నిజానికి, విడాకులు వచ్చే వరకు పెళ్లి చేసుకోకూడదు, సహజీవనాలు చేయొచ్చేమోలేండి, కానీ నువ్వు ఆ పని చేయొచ్చు కదా, అది చెయ్యవు. ఇలా రకరకాల చిక్కుముడులు ఉన్నాయండి కేసులో. ఏది ఏమైనా సరే దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అని గన మనం ఒక్క నిమిషం ఆలోచిస్తే, అబ్బాయిలు ఇలా బాధ్యతారహితంగా ఉండటం మట్టుకు కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే, పెళ్లి బంధంలో లేని వాళ్ళు వివాహేతర సంబంధాలు పెట్టుకోవచ్చు, సహజీవనంలో లేని వాళ్ళు పెళ్లి బంధంలో లేని వాళ్ళే సహజీవనం చేసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటిది ఏదైనా ఉంటే గనక ఆమె గాని అతను గాని ఈ వివాహేతర సంబంధాలు నచ్చకపోతే విడాకులు వేసుకోవచ్చు ఆ గ్రౌండ్ తోటి అని ఉన్నది. అంతేగాని ఆమె క్రిమినల్ కేసు పెట్టొచ్చు అని ఉంది. ఆమె క్రిమినల్ కేసు పెడితే ఎక్కడికి పోతావు నువ్వు? అదేమంటే మళ్ళీ మీరే అంటారు మొగుడిని జైల్లో పెట్టించింది మహాసాధ్వి అని. ఇలా ఏదైనా ఇటు మాట్లాడినా అటు మాట్లాడినా ఆవిడనే బాధ్యురాలని చేసేటట్లుగా సమాజం కూడా అదే విధంగా ఆలోచిస్తుంది. ఎవరికి వాళ్ళు దయచేసి మీ అమ్మాయిని గౌతమి చౌదరి ప్లేస్లోనో, గౌతమి చౌదరిలో మీ అమ్మాయినో చూసుకుంటే గనక మీ జడ్జిమెంట్స్ మారిపోతాయి, మీ మాటలే మారిపోతాయి, మీ ఆలోచన విధానమే మారిపోతుంది. దీన్ని బట్టి నేను ప్రేక్షకులకే వదిలేస్తాను.